సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేసి మెట్ల మార్గం ద్వారా తిరుపతి వెళ్ళటం జరిగింది. ఈ వెళ్ళే క్రమంలో కూడా ఆయన్ని కొంచెం అలసిపోవటం ఇవన్నీ చూసాం. దాన్ని కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ నువ్వేదో తప్పు చేసావు కాబట్టే నీకు ఇలా జరిగిందని కొంతమంది. వీటిని ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు? అవునండి, నేను కూడా చూశాను. ఏంటంటే రాజకీయం చేశారు కాబట్టే, లడ్డు మీద రాజకీయం చేశారు కాబట్టే నువ్వు ఇట్లా అలసిపోయినట్టు అయిపోయావని, లేకపోతే అది ఇదని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. కల్తీకి నిజంగా పాల్పడితే కనుక, ఎవరైతే పాల్పడ్డారో నిజంగా పాల్పడితే వాళ్ళకి శిక్ష పడుతుంది. అలా కాకుండా ఏ కల్తీ చేయకుండా రాజకీయం చేస్తే వీళ్ళకి పడుతుంది. భగవంతుడు తెలుసు నిజంగా కల్తీ చేశారా 100% వాళ్ళకి శిక్ష, ఇంకా అందులో డౌట్ ఏం లేదండి. లేదు అసలు ఏ కల్తీ చేయకుండా వీళ్ళు ఊరికనే రాజకీయం చేశారు, వీళ్ళకి శిక్ష ఉంటుంది. అది మనం భగవంతుడికి వదిలేస్తాం. ఇక రెండో విషయం మీరు అడిగారు, ఏమని ఇట్లా అలిసిపోయినట్టు అవ్వడం అని. ఎవరు అలవకుండా ఉంటారు చెప్పండి? మేము 4th ఫ్లోర్లో 4th ఫ్లోర్లో ఉంటాను నేను ఉండేది. మా ఇంటికి లిఫ్ట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మాకు అలవాటు అయిపోయే రోజు టకటకి ఎక్కేస్తాం. కానీ మా ఇంటికి ఎవరైనా వస్తే 3వ ఫ్లోర్ దగ్గర ఒకసారి ఆగిపోతారు. వాళ్ళు 3 ఫ్లోర్లకే 4వ ఫ్లోర్కి వచ్చి కుర్చీలో కూర్చొని అంటారు. అంటే వాళ్ళు పాపం చేసినట్ట? ఒకసారి ఆలోచించండి. అంటే అలుపు వస్తే పాపం చేసినట్టేనా మనిషి? కాదు కదా. తిరుపతి మెట్లు ఎవరైనా కంటిన్యూస్గా ఎక్కారు అంటే వాళ్ళకి అలుపు వస్తుంది, ఒకటి. రెండవది, ఉపవాసం ఉన్నాడు ఆయన 11 రోజులు. అంటే మనం ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఆయన తప్పు చేశాడా, తప్పు చేయలేదా, శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకోది శిక్ష పడుతుందా, వాళ్ళకి పడుతుందా, దేవుడు చూసుకుంటాడు, చట్టం చూసుకుంటుంది. ఓకే, ఇక్కడ అనేది ఏంటంటే ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. ఈ ట్రోలర్స్ కానీ వాళ్ళు కానీ ఏది పడితే అది మాట్లాడేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటేనండి, అతను ఎంత డిప్యూటీ సీఎం అయినా ఫస్ట్ మనిషి కదా. మనిషికంటూ కొన్ని ఉంటాయి కదా. ఎక్కేటప్పుడు అలుపు రావడం, సీఎం అయితే మాత్రం అలుపు రాకూడదా ఏంటి? ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీకు ఒక దీపం పెడతాము, దీపం వెలిగిస్తాము. ఏమంటే నేను దేవుణ్ణి బాగా పూజిస్తాను, నాకు వేలు కాలకూడదంటే కాలుతుంది. మేము భగవంతుడిని ప్రసన్నం చేసుకునే వాళ్ళలో నేను చాలామందిని చూశాను. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే, నేను ఎప్పుడూ విననటువంటి ఒక గొప్ప విచిత్రమైన విషయం ఏమి విన్నానంటే, అసలు భగవంతుని చూపించే మనిషి నేను విన్నా. మా అబ్బాయిని తీసుకెళ్ళి చూపించాడు కూడా ఆయనకి. సీరియస్గా చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు భగవంతుని చూపించిన ఆయనకు కూడా జ్వరం వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, జ్వరం ఎవరికి రాదు, అలుపు ఎవరికి ఉండదు? భగవంతుని చూపించినట్టు ఆ వ్యక్తికి కూడా ఆయన మెట్లెక్కితే ఆయన కూడా అలుపు వస్తుంది అంటున్నారు. ఆయన ప్రత్యక్షంగా చూపించాడు ఆయనకి. ఆంజనేయ స్వామి డైరెక్ట్ చూపించాడు మా అబ్బాయికి. ఓకే, నేను మీకు వీడియో రిలీజ్ అవుద్ది, మీకు చూపిస్తానండి. ఓకే, చూపించాడు. నేను నమ్మలే ఫస్ట్. ఏంటిది చూపిస్తా అంటాడు ఏంటి అంటే చూపించాడు. అంటే నేను అనేది ఏంటంటే, భూమి మీద మన ఏదైతే ఈ కలియుగంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి ఏంటంటే క్షీణించడము, వృద్ధి చెందడము, మళ్ళీ ఇంకో జన్మెత్తడం, ఇవన్నీ ఈ ధర్మాలు. అలిసిపోవడము ఇవన్నీ. అంతేగాని ఆయన ఏదో తప్పు చేశాడు కాబట్టి ఆయన అలసిపోయాడు. ఇంకోటి మీరు ఇందాక ఏదో చెప్పారు, పాపం సంథింగ్ ఆస్తమా ఏదో ఉంది అని. నాకు తెలియదు నిజంగా, మీరు అంటే వినడమే. ఉంటే ఇంకా ఎక్కువ అలసిపోతారుగా. మనం ఇంకా జాలి పడాలి కదా అక్కడ. అరే ఆస్తమా పెట్టుకొని కూడా ఆయన ఇంత ఈ చేసుకుంటూ వెళ్ళారు, దీక్ష తీసుకున్నారు అని, అంతే కదండి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ తెలియకుండానే పాపాన్ని మూటగట్టుకోవడం అంటారు. శాస్త్రంలో ఏముందంటారండి, దీనికి ఒక కథ చెప్తాను నేను. సింపుల్గా ఒక కథ చెప్తాను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఒకసారి ఒక రాజుగారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా. చాలా పెద్ద విందు ఏర్పాటు చేసినప్పుడు ఆ వంటకాలు వండేటప్పుడు పైనుంచి ఒక గద్ద వెళ్తూ ఒక పావుని పట్టుకొని వెళ్తూ ఆ పావుని వదిలేసింది ఆ ఫుడ్ దాంట్లోకి. వదిలేగానే చూసుకోలే వండేవాళ్ళు, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, పడిపోయింది సడన్గా. తర్వాత అందరికీ వడ్డించారు, అందరూ తిన్నారు. తిని చాలామంది అస్తవ్యస్త గురైపోయారు, కొంతమందికి చాలా ఇబ్బంది అయింది. అప్పుడు యమధర్మరాజు దగ్గర ఒక సభ ఏర్పాటైంది. ఇప్పుడు ఇది ఎవరికి వేయాలి శిక్ష? గెద్ద పట్టుకెళ్తూ పడేసినటువంటి గెద్దకి వేయాలా,
పాముకు వేయాలా, వండేవాడు చూసుకోలేదు కాబట్టి వండేవాడికి వేయాలా, లేకపోతే రాజుకి రాణికి వేయాలా? నలుగురు ఉన్నారు ఇక్కడ. గెద్దుంది, పాము ఉంది, వండేవాడు ఉన్నాడు, రాజు రాణి ఉన్నారు. జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే లేదు గెదకే వేయాలి, లేదా ఇంకోటి పాముకే వేయాలని, ఇంకొకరికి ఈ రాజుకి పని పాటలేదా, ఈ రాజు వల్ల ఇదంతా రాజుకి రాణికి వేయాలని, లేకపోతే వండేవాడు కదా రాజుకి ఏం పోయింది, వండేవాడు కదా వండేవాడు చూసుకోలేదు ఎవడు వండికే వేయాలని అంటా ఉన్నారు జనాలు. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది కేసు. ఇప్పుడు ఎవరికి వేయాలి? కొంతమంది అందులో మరణించారు కూడా, కొంతమంది అస్తవ్యస్తకు గురయ్యారు. అంటే అప్పుడు యమధర్మరాజు ఒక తీర్పిస్తాడు, వీళ్ళు ఎవ్వరికీ వేయకండి. అసలు సత్యమేంటో తెలుసుకోకుండా జడ్జి చేస్తున్నారు చూసారు మనుషులు, వాళ్ళకి వేయండి అంటారు శిక్ష. అంటే మాట్లాడుకునేవారు. ఓకే, నీకేం తెలుసు అని మాట్లాడుకుంటావు, పోయి కూర్చోన్నాడు వాళ్ళ గురించి ఇట్లా వీళ్ళ గురించి ఎలా అని. అంటే మనకి ఏమీ తెలియనప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జడ్జి చేయకూడదు మనిషిని. ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడే చూసుకుంటాడు. ఆయన తెలియదా ఎవరికి ఏ శిక్షలు, అన్ని లెక్కలు అయిపోతూనే ఉంటాయి అక్కడ. అంతే కదండి. నిజంగా వీళ్ళు రాజకీయం చేశారు, అక్కడ ఏమీ జరగకపోయిన రాజకీయం చేశారు, 100% పడుతుందండి వీళ్ళకి. అక్కడ పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొక జగన్ గారు కాదు, ఇంకొక ఎవరైనా ఈ భూమి మీద ఎవరికైనా పడాల్సిందే. ఇది వీళ్ళకి వాళ్ళకైనా ఉండదు. భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే. ఆఖరికి నేనైనా ఒకటే, ఇంకొక ఆయన ఒకటే. ఎవరమే దానికి అతీతులం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.